Hello everyone, welcome back to our channel Learning Land. Today also we are learning daily used English sentences. మనం డైలీ లైఫ్లో పిల్లలతో చాలా రకాల సెంటెన్సెస్ అనేవి తెలుగులో మాట్లాడుతూ ఉంటాం కదా. సో అటువంటి సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. సో వీడియోని అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. కమింగ్ టు ది ఫస్ట్ వన్. ఈ రోజుల్లో పిల్లలందరూ ఫోన్ ఎక్కువగా చూస్తున్నారు కదండి. అలాంటప్పుడు ఇటువంటి సెంటెన్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. నువ్వు రోజంతా ఫోన్ చూస్తూనే ఉన్నావు. దీనిని యు ఆర్ లుకింగ్ ఎట్ ది ఫోన్ ఆల్ డే. యు ఆర్ లుకింగ్ ఎట్ ది ఫోన్ ఆల్ డే. ఆల్ డే అంటే రోజంతా అని అర్థం. నువ్వు రోజంతా ఫోన్ చూస్తూనే ఉన్నావు. లేదా ఇలా కూడా అంటూ ఉంటాం కదా, రోజంతా అలా ఫోన్ చూడకు, నీ కళ్ళు అలసిపోతాయి. లేదా రోజంతా అలా ఫోన్ చూస్తూ ఉంటే నీ కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి. ఇలా కూడా అంటూ ఉంటాం కదా. దీనిని డోంట్ లుక్ ఎట్ ది ఫోన్ ఆల్ డే యాజ్ ఇట్ విల్ స్ట్రైన్ యువర్ ఐస్. డోంట్ లుక్ ఎట్ ది ఫోన్ ఆల్ డే అంటే రోజంతా నువ్వు ఫోన్ చూడకు, యాజ్ ఇట్ విల్ స్ట్రైన్ యువర్ ఐస్. దానివల్ల నీ కళ్ళు అలసిపోతాయి. నెక్స్ట్ వన్. నువ్వు హోంవర్క్ చేయకుండా ఏం చేస్తున్నావు? పిల్లలు చాలా వరకు హోంవర్క్ చేయమంటే అలా ఆడుకుంటూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఈ సెంటెన్స్ యూజ్ చేస్తాం. వాట్ ఆర్ యూ డూయింగ్ వితౌట్ డూయింగ్ యువర్ హోంవర్క్? వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే నువ్వేం చేస్తున్నావు. వితౌట్ డూయింగ్ యువర్ హోంవర్క్, నువ్వు నీ హోంవర్క్ చేయకుండా ఏం చేస్తున్నావు. నెక్స్ట్ వన్. ఇలా కూడా అంటూ ఉంటాం కదా, నువ్వు హోంవర్క్ పూర్తి చేయకుండా ఇంతసేపటి నుండి ఏం చేస్తున్నావు. వాట్ హ్యావ్ యూ బీన్ డూయింగ్ సో ఫార్ వితౌట్ కంప్లీటింగ్ యువర్ హోంవర్క్? వాట్ హ్యావ్ యూ బీన్ డూయింగ్ సో ఫార్ అంటే నువ్వు ఇంత సమయం నుంచి ఏం చేస్తున్నావు, లేదా ఇంతసేపటి నుంచి ఏం చేస్తున్నావు. వితౌట్ కంప్లీటింగ్ యువర్ హోంవర్క్, నీ హోంవర్క్ నువ్వు పూర్తి చేయకుండా ఇంతసేపటి నుంచి ఏం చేస్తున్నావు. నెక్స్ట్ వన్. ప్రతిదానికి ఎదురు సమాధానం చెప్పకు. ఇప్పుడు పిల్లలందరూ మనం ఏం చెప్పినా సరే దానికి ఎదురు సమాధానం చెప్తున్నారు. సో అలాంటప్పుడు ఇలా అంటూ ఉంటాం కదా, డోంట్ ఆన్సర్ ఎవ్రీథింగ్ బ్యాక్. డోంట్ ఆన్సర్ ఎవ్రీథింగ్ బ్యాక్ అంటే ప్రతిదానికి తిరిగి సమాధానం చెప్పకు. నెక్స్ట్ వన్. తిరిగి సమాధానం చెప్పకుండా సరిగా కూర్చో. సిట్ ప్రాపర్లీ వితౌట్ ఆన్సరింగ్ బ్యాక్. సిట్ ప్రాపర్లీ అంటే సరిగా కూర్చో, వితౌట్ ఆన్సరింగ్ బ్యాక్ తిరిగి సమాధానం చెప్పకుండా. నెక్స్ట్ వన్. నెమ్మదిగా రా, పరుగులు పెట్టకు. డోంట్ కమ్ రన్నింగ్ అండ్ కమ్ స్లోలీ. డోంట్ కమ్ రన్నింగ్ అంటే పరిగెడుతూ రావద్దు, అండ్ కమ్ స్లోలీ స్లోగా రా లేదా నెమ్మదిగా రా. నెక్స్ట్ వన్. పరిగెట్టకుండా సరిగా నడువు. వాక్ ప్రాపర్లీ వితౌట్ రన్నింగ్. వాక్ ప్రాపర్లీ అంటే సరిగా నడువు, వితౌట్ రన్నింగ్ పరిగెట్టకుండా లేదా పరుగులు తీయకుండా. నెక్స్ట్ సెంటెన్స్. ఎప్పటి నుంచో అలా చెయ్యి లేదా ఇప్పటి నుంచి చెయ్యు ఇలా అంటూ ఉంటాం కదా. దీనిని డూ ఇట్ ఫ్రమ్ నౌ ఆన్. డూ ఇట్ ఫ్రమ్ నౌ ఆన్ అంటే ఇప్పటి నుంచి చెయ్యు. ఇప్పటి నుంచి రోజుకు 1 గంట చదువు. పిల్లల్ని ఎలా అంటూ ఉంటాం కదా, ఈ రోజు నుంచి నువ్వు రోజుకు 1 గంట చదువు అని. దీనిని ఫ్రమ్ నౌ ఆన్ స్టడీ ఫర్ 1 అవర్ ఎ డే. ఫ్రమ్ నౌ ఆన్ అంటే ఇప్పటి నుంచి, స్టడీ ఫర్ 1 అవర్ ఎ డే రోజుకొక గంట చదువు. నెక్స్ట్ సెంటెన్స్. కింద పడిన ఫుడ్ తినకు లేదా కింద పడింది తినకు. పిల్లల్ని అందరూ ఇలా అంటూనే ఉంటారు కదా, కింద పడింది తినకు అని. దీనిని డు నాట్ ఈట్ ది ఫుడ్ దట్ హ్యాస్ ఫాలెన్ డౌన్ లేదా సింపుల్గా డోంట్ ఈట్ ఫాలెన్ ఫుడ్ అంటే కింద పడిన ఫుడ్ తినకు. నెక్స్ట్ వన్. జాగ్రత్తగా పట్టుకోండి లేకుంటే అది విరిగిపోతుంది. హోల్డ్ కేర్ఫుల్లీ అదర్వైజ్ ఇట్ విల్ బ్రేక్. హోల్డ్ కేర్ఫుల్లీ, హోల్డ్ అంటే పట్టుకోవడం అంటే జాగ్రత్తగా పట్టుకోండి, అదర్వైజ్ లేకుంటే ఇట్ విల్ బ్రేక్ అది విరిగిపోతుంది. నెక్స్ట్ సెంటెన్స్. నువ్వు దాన్ని ఎందుకు పగలగొట్టావు లేదా నువ్వు దాన్ని ఎందుకు విరగొట్టావు. వై డిడ్ యూ బ్రేక్ ఇట్. వై డిడ్ యూ బ్రేక్ ఇట్ అంటే నువ్వు దాన్ని ఎందుకు విరగొట్టావు. నెక్స్ట్ వన్. నీ షూ లేస్లను సరిగ్గా కట్టుకో లేకుంటే పడిపోతావు. టై యువర్ షూ లేసెస్ ప్రాపర్లీ అదర్వైజ్ యూ విల్ ఫాల్ డౌన్. టై అంటే కట్టుకోవడం. సో టై యువర్ షూ లేసెస్ ప్రాపర్లీ అంటే నీ షూ లేసెస్ నువ్వు సరిగా కట్టుకో, అదర్వైజ్ లేకుంటే యూ విల్ ఫాల్ డౌన్ నువ్వు పడిపోతావు. ఫాల్ డౌన్ అంటే పడిపోవడం. లేదా ఇలా కూడా అంటారు కదా, నువ్వు షూ లేసెస్ సరిగా కట్టుకోకపోతే పడిపోతావు. ఇఫ్ యూ డోంట్ టై యువర్ షూ లేసెస్ ప్రాపర్లీ యూ విల్ ఫాల్ డౌన్. ఇఫ్ యూ డోంట్ టై యువర్ షూ లేసెస్ ప్రాపర్లీ అంటే నువ్వు షూ లేసెస్ సరిగా కట్టుకోలేనట్లయితే యూ విల్ ఫాల్ డౌన్ నువ్వు కింద పడిపోతావు. నెక్స్ట్ వన్. పిల్లలు ఫాస్ట్గా తింటూ ఉంటే ఇలా అంటూ ఉంటారు కదా, హడావిడిగా తినకు నెమ్మదిగా తిను. డోంట్ ఈట్ ఇన్ ఏ హరీ ఇట్స్ స్లోలీ. డోంట్ ఈట్ ఇన్ ఏ హరీ అంటే హడావిడిగా తినకు లేదా తొందరగా తినకు, ఇట్స్ స్లోలీ నెమ్మదిగా తిను.
నెక్స్ట్ సెంటెన్స్ ఈరోజు ట్యూషన్కి సెలవు ఉందా? ఈజ్ దేర్ ఏ హాలిడే ఫర్ ట్యూషన్ టుడే? ఈజ్ దేర్ ఏ హాలిడే ఫర్ ట్యూషన్ టుడే అంటే ఈరోజు ట్యూషన్కి హాలిడే ఉందా లేదా సెలవు ఉందా? నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు తినకపోతే నేను నీకు ఫోన్ ఇవ్వను. పిల్లలు తినకపోతే ఇలా అంటూ ఉంటాం కదండి. ఇఫ్ యూ డోంట్ ఈట్ ఐ వాంట్ గివ్ యూ ది ఫోన్. ఇఫ్ యూ డోంట్ ఈట్ అంటే నువ్వు తినకపోయినట్లయితే ఐ వాంట్ గివ్ యూ ది ఫోన్ నేను నీకు ఫోన్ ఇవ్వను. లేదా ఇలా కూడా అంటూ ఉంటాం కదండి. నువ్వు తినకపోయినట్లయితే నేను నిన్ను బయటకు తీసుకువెళ్ళను. ఇఫ్ యూ డోంట్ ఈట్ ఐ వాంట్ టేక్ యూ అవుట్. ఇఫ్ యూ డోంట్ ఈట్ ఐ వాంట్ టేక్ యూ అవుట్ అంటే నువ్వు తినకపోతే నేను నిన్ను బయటికి తీసుకెళ్ళను. ఐ వాంట్ టేక్ యూ అవుట్ బయటికి తీసుకువెళ్ళను. లేదా నువ్వు తినకపోతే నేను నీకోసం ఏమీ కొనను. పిల్లల్ని ఇలా బెదిరిస్తూ ఉంటాం కదండి ఏదైనా తినకపోతే. సో ఈ రకంగా కూడా అంటూ ఉంటాము. ఇఫ్ యూ డోంట్ ఈట్ ఐ వాంట్ బై ఎనీథింగ్ ఫర్ యూ. ఇఫ్ యూ డోంట్ ఈట్ నువ్వు తినలేనట్లయితే ఐ వాంట్ బై ఎనీథింగ్ ఫర్ యూ నేను నీకోసం ఏమీ కొనను. నెక్స్ట్ సెంటెన్స్ రోజు రోజుకు నువ్వు మొండిగా మారుతున్నావు లేదా రోజు రోజుకు నువ్వు మొండివాడిలా తయారవుతున్నావు. డే బై డే యు ఆర్ బికమింగ్ స్టబ్ బోర్న్. డే బై డే అంటే రోజు రోజుకు, బికమింగ్ ఉండి కొద్దీ, స్టబ్ బోర్న్ అంటే మొండిగా అని అర్థం. సో డే బై డే యు ఆర్ బికమింగ్ స్టబ్ బోర్న్. నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు స్నాక్స్ తిన్న వెంటనే హోంవర్క్ చేయి. డైలీ పిల్లల్ని ఇలా అంటూనే ఉంటాం కదా. డూ యువర్ హోంవర్క్ యాజ్ సూన్ యాజ్ యూ ఈట్ యువర్ స్నాక్స్. డూ యువర్ హోంవర్క్ అంటే నువ్వు నీ హోంవర్క్ని చేసే. యాజ్ సూన్ యాజ్ యూ ఈట్ యువర్ స్నాక్స్ నువ్వు నీ స్నాక్స్ తిన్న వెంటనే హోంవర్క్ చేసేయి. సో చూసారు కదండి ఇటువంటి సెంటెన్సెస్ అని మనం డైలీ పిల్లలతో ఫ్రీక్వెంట్గా మాట్లాడుతూ ఉంటాం కదా. సో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ click on the bell icon. Thank you so much for watching. We will meet on next video. Until then keep learning. Thank you.